హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీన్ వ్లాగ్స్. సో వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఓట్స్ దోశ అనమాట. ఓట్స్ మీకు తెలిసే ఉంటుంది. నార్మల్గా అయితే ఇవి ప్లెయిన్ ఓట్స్ అనమాట. నార్మల్గా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉంటాయి ఓట్స్. అవి సపరేట్, ఇవి సపరేట్, రెండు రకాలు కూడా ఉంటాయి. నేనైతే ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను అనమాట, 2 లోటాలు అవి. సో దోశకైతే మాత్రం ప్లెయిన్ ఓట్సే యూస్ చేయాలి. ఓట్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఓట్స్ అయితే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో అయితే అవి నానిపోతాయి. అవి నానిపోయిన తర్వాత అవి మనం మిక్సీ కొట్టుకోవాలి కదా. మిక్సీలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ వేసుకొని మనం మిక్సీ కొట్టుకోవచ్చు. సో మనకి ఓట్స్ నానేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఓట్స్ అంతా నాని కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి తెలిసిపోద్ది. మిక్సీ కొట్టుకుంటే ఆ రుబ్బు అనేది ఇట్లా వస్తుంది అనమాట. అందులో చిన్న ఉప్పు వేసుకొని మనం కలిపి పెట్టుకోవాలి పక్కన. సో దోశలోకి చట్నీ ఉండాలి కదా, అందుకని పల్లీలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదంతా చల్లగైన తర్వాత ఇంకా మిక్సీ కొట్టేయడమే, చట్నీ రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే నేను దోశలు కూడా వేసేసాను. ఫస్ట్ అయితే మా అక్కకి వేసి ఇచ్చేసాను, ఆకలేస్తుంది అనిందని. సో తర్వాత అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. సో ఇంకేంటంటే దోశలు మాత్రం చాలా సెన్సిటివ్ గా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలన్నమాట, ఎందుకంటే పెనం కంటేస్తాయి అన్నమాట. సో తీసేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్లోగానే తీయాలి. చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఓట్స్ అయితే మంచి ప్రోటీన్ ఫుడ్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంటుంది, మీరు కూడా తినండి. సో దట్స్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.